అమ్మగారు వేసుకో వచ్చారండి. రండి వేసి మొదటి స్థానంలో కూర్చోండి. అమ్మగారు ఎప్పుడు వేసుకోము కళ్ళ చదువులేదని ఇప్పుడు నేను మన కళ్ళలో చూస్తున్నాను సరే అని ఇంటికి వచ్చాను. పర్లేదు ముట్టుకో. సరే కానీ నాకు లోపల చిన్న చిన్న పనులు ఉన్నాయి. మిగతా వాళ్ళకి నేను తాగడానికి చెప్తాను. ఎవరు మంత్రి గారు ఉండండి అమ్మగారు తీసుకుని వస్తా. అమ్మగారు మంత్రి గారు వచ్చారు. మంత్రి గారికి జై. మంత్రి గారికి నమస్కారం. మంత్రి గారు రండి ఈ రెండో స్థానంలో కూర్చోండి. నా గురించి తెలుసుగా, నేను ఈ రాష్ట్రానికి మంత్రిని. నన్ను రెండో ప్లేస్ లో కూర్చోమంటావా? అతన్ని ఎవరినా మొదటి ప్లేస్ లో కూర్చోబెడతావా? ఇదేం పోలేదు, నా మొదటి ప్లేస్ కావాలి. మీరుండండి. ఎస్ఏ రెండో ప్లేస్ లో కూర్చోరా ప్లీజ్. మంత్రి గారు నమస్కారం అండి. నా ఓటు వేయించనండి. నాకు తిరిగిస్తారండి. అప్పుడు చూడండి. ఎవరు డాక్టర్ గారు ఉండండి అమ్మగారిని తీసుకుని వస్తా. అమ్మగారు డాక్టర్ ఫైనల్ ఇయర్ రా ఈ థర్డ్ ప్లేస్ లో కూర్చోండి. ఏంటి దివ్య, ఫస్ట్ ప్లేస్ ఇస్తా అనుకున్నాను, కనీసం సెకండ్ ప్లేస్ అంటే బంగారు పడుతుంది. ఎస్ఏ ఈ థర్డ్ ప్లేస్ లో కూర్చోరా ప్లీజ్. డాక్టర్ గారు నాకు డబ్బులు అడగమంటారా? అడుగు. లేట్ ఎందుకు? ఏం లేదండి ఎంత పని అడిగారు. ఏమీ తినట్లేదా? వంట చేస్తున్నప్పుడు టేస్ట్ చేయడం కోసం సగం రూపాయలు ఆగేస్తాను. టూర్ కండక్టర్ గారు భలే చెప్తారు. ఎవరు హీరోయిన్ కదా ఉండండి అమ్మగారు. అమ్మగారు హాయ్ రిష్తా డార్లింగ్ రా ఈ ఫోర్త్ ప్లేస్ లో కూర్చో. ముందు ఎస్ఐ ఈ ఫోర్త్ ప్లేస్ లో కూర్చోరా ప్లీజ్. సట్టగాలి బాబు శెట్టి రిషిత శెట్టి ఏదట్లేమన్నా డౌట్ అడగమంటారా? ఏం లేదు మీరు ఇంత అందంగా తెల్లగా కనిపెట్టారు కదా అమ్మ ముక్కు పెట్టి గదిని పెట్టి మేకపెట్టినట్టుగా. ఎవరు శంకర్ గారా ఉన్నది మనం తీసుకుని వస్తాం. అమ్మగారు శంకర్ గారు ఏమి దివ్య నాకు 5th ప్లేస్ ఇస్తాను కనీసం 4th ప్లేస్ అయినా ఇవ్వవే. మేడం మీరు పాటలు బాగా పాడతారంటే నాకు పాటలు నేర్పించవచ్చుగా. దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. అది మీ వల్ల కాదు. ఊరుకోండమ్మ పాడదే వస్తువుగా పాడుకోవచ్చు. నేను పాడే విధంగా అలానే చెవులోని అర్థం కాలిపోతుంది. ఎవరు డోరుపోతున్నారు? ఎవరు ఏదో ఇందులో రా రా కూర్చో. అయ్యో ప్లీజ్ లేదు సేయాకు సారి లేరుగా ప్లీజ్. మన మేడం కాలిగడ్డలు ఏంటారా అమ్మగారి చీరలు వస్తువులు పట్టుకోవడానికి? అది మా యొక్క సామాన్లు చీరలు అవసరమైతే నగలు పట్టుకెళ్తాం. మధ్య నీకేంటి రెడీమేడ్ పని తీసుకోండి. అక్కడ చూడు తినేస్తుంది. నువ్వు లోపలికి వెళ్ళి పేరుతో నేను మాట్లాడాలి. చూడండి మనం చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగాం. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేనే సహాయం చేశాను. నా వల్ల బాగుపడ్డారని మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నేను నష్టాల్లో ఉన్నాను. కంపెనీ లాస్లో ఉంది. పెళ్ళి ఆగిపోయింది. సో మీరందరూ తలకు 10 లక్షలు ఇస్తే ఈ రుణం ఉంచుకొని ఏమంటారు? పార్టీ ఫండ్స్ అన్నీ ఆగిపోయాయి. పైకి ఇదే యాక్సిడెంట్ అయింది. నాకే చాలా డబ్బు అవసరం.
అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవాడిని. ఉంటానమ్మా. మధ్యాహ్నం కళాశాల దివ్య కొత్త హాస్పిటల్ కడుతున్నాను తెలిసి నాకు చాలా డబ్బు ఖర్చు అయింది. నేను ఉందామని వచ్చాను. సారీ. విశ్వాన్ని కన్నా చూడవే. అమ్మో దివ్య ఈ రోజుకి ఈ రోజు పట్టు పెట్టాను. జరుగుతుంటే 10-20 లక్షలు ఇచ్చేది. సారీ సార్. విశ్వ నువ్వు 10 కాకపోయినా 5 అన్నా ఇస్తున్నావు. తెలుసుగా పాటలు పాడిన డబ్బు సంపాదించిన మాలో ఇద్దరు ఉంటున్నారు. అయినా మీ చదువుగా తల చూసుకుంటున్నారు. చెల్లి వాళ్ళు చూసావా, డబ్బున్నంతసేపు పిల్లల చుట్టూ ఈగల్లా ఉండేవారు. ఇప్పుడు చూడు ఎన్ని చేపలు ఎత్తున్నారు. సొంత చెల్లి కాబట్టి నువ్వే దిక్కయ్యావు. అక్క చెప్పాలి. మా బిజినెస్ కూడా లాస్ట్లో ఉంటాయి. అది నీకు చెప్తానని వచ్చాను. నువ్వే నాకు షాప్ ముందు మంచిగా కాల్ చేస్తున్నాను. హలో వస్తున్నానండి. అందరి సమాధానాలు మనుషులారా అందుకే ఎవరైనా మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏదో నా మీరేమో మీరేమో అని పక్కన పెట్టి అందరినీ నమ్ముతున్నారు. ఆయన మీరంటే ఇష్టం వెళ్ళిపోలేదు. మీ ఇంట్లో మీరు ప్రథమ స్థానం ఇవ్వలేదని వెళ్ళిపోయారు. ఎప్పుడైనా ఒకరైనా క్షమించమని అడగండి. నిజమే అను. వాళ్ళందరినీ చూసుకుని దేవుడిని పక్కన పెట్టేశాను. నన్ను క్షమిస్తారంటావా? తప్పకుండా నేను ప్రార్థన ప్రదేశంలో కూడా ఎవరు సహాయం చేయకపోయినా ఆయన వదిలి తిరిగి ప్రార్థించే ఘనంగా విజయం కూడా చేశారు. ఆయన చేసే అద్భుతాలు కంటి కంటూ చేస్తున్నారు. మీరు ప్రార్థన చేయండి నేను చేస్తాను. యేసయ్యా నన్ను క్షమించండి. మీ గురించి తెలిసి కూడా మిమ్మల్ని పిలిచి కూడా వాళ్ళందరినీ చూసుకుని మిమ్మల్ని దూరం చేసుకున్నాను. నా ఇంట్లో అద్భుతం చేయండి. అంతవరకు నీ సాక్షిగా జీవిస్తాను. ఒక గుడ్ న్యూస్. ఏమేమి ఉద్దేశ్? నష్టాలు వచ్చిన కంపెనీ ప్రైస్ మనవి కాదంట, వేరేది అంట. ఏదో పొరపాటు జరిగింది. మన బిజినెస్ లాభాలలో ఉంది. మన ఎవరికి ₹1 కూడా కట్టవసరం లేదు. యేసయ్యా వందనాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేదు. అమ్మ ఇంకో గుడ్ న్యూస్. మన అమ్మాయి గారికి మంచి సంబంధం వచ్చింది. మనకంటే చాలా పెద్ద కంపెనీ, కోట్ల ఆస్తి, కట్టనేమో వద్దంట. మన అమ్మాయి